ఏంటి అలా ఉన్నావు? నాకేంటి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన రోజు, డైరీలో రాసుకోవాల్సిన రోజు. ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కా? నువ్వే నేరం చేసావు? నీ కొడుక్క పుట్టడం. అజయ్, భాగ్యనగర్ చిట్ ఫండ్స్ మీద నీ దాదాగిరి చూపించావు. అక్కడ నా ఫ్రెండ్స్ దీనికి చావు దెబ్బలు తగిలే. వాడిని చూడడానికి హాస్పిటల్కి వెళ్తే పోలీసులు నన్ను స్టేషన్కి తీసుకెళ్లారు. ఎవరు నిన్ను స్టేషన్ తీసుకెళ్ళింది? ఎందుకు? ఇప్పుడు నీ దాదాగిరి అతను మీద చూపిస్తావా? చూడనా, నాకేం జరిగినా పర్వాలేదు, కానీ ఆ గొడవలో సీను చచ్చిపోయి ఉంటే. సీను ఆ గొడవలోకి ఎందుకు వచ్చాడో తెలీదురా? అవును, నీకు అసలు ఏమీ తెలీదు. నువ్వు జిమ్ లో దీపక్ని కొట్టి వెళ్ళిపోయాక నేను నీ కొడుకునని నెమ్మదిగా నన్ను ఉద్యోగం నుంచి తప్పించేశాను. అది నీకు తెలుసా? నా ఇంటర్వ్యూ గురించి సివిల్ సర్వీసెస్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఎంత అసహ్యంగా మాట్లాడారో అది నీకు తెలుసా? నీకేం చెప్పినా నువ్వు మళ్ళీ గొడవలో దిగుతావని అసలు నీకేమీ చెప్పలేదు. అది నీకు తెలీదు. నీకు తెలిసిందల్లా ఒక్కటే, నువ్వు నీ భాయ్ లోకం. అయినా ఎన్ని దెబ్బలు తగిలినా సీను బతికాడు. అది నా అదృష్టం. అది కాదురా, ఆ చిట్ ఫండ్ కంపెనీ జనాలు మోసం చేస్తే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ వెళ్ళటానికి మీరెవరో? మీరేమైనా పోలీసులా, లాయర్లా, జడ్జిలా? చూడనా, చావు బతుకుల మధ్య ఉన్న పేషెంట్ ని డాక్టరే కాపాడాలి. నువ్వు వెళ్ళి బతికిస్తావా? విమానాన్ని పైలటే నడపాలి. నువ్వు బాగా నడుపుతారా? ఒక్కరి పనిలో ఇంకొకరు జోక్యం కలిగించుకోబట్టే మీ మధ్య అమాయకులు బలైపోతున్నారు. తప్పు చేశానని చెప్పి ఒప్పుకుంటున్నాను కదరా, ఈ ఒక్కసారి నన్ను క్షమించు. క్షమించాల్సింది నేను కాదు, నీ కొడుక్క పుట్టినందుకు నువ్వే నన్ను క్షమించాలి.